రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు. ఏదైతే ఈరోజు రామగుండం కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడ్డ అభ్యర్థుల కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అన్ని రకాల వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వెంబడి ఉండి అనేక వ్యయ ప్రయాసల కోర్చి, అనేక వేధింపుల కోర్చి, ఏదైతే ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే దౌర్జన్యాల నుంచి అన్నిటిని కూడా తట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం గత 10 రోజులుగా విశేషంగా కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఇవాళ మేము కూడా 20 నుంచి 30 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే దిశగా ఇవాళ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పార్టీ పట్ల, మా అభ్యర్థుల పట్ల, మా పట్ల మీరు తీసుకున్నటువంటి పాజిటివ్ నిర్ణయంతో ఇవాళ కాంగ్రెస్ దౌర్జన్యాలను కానీ, కాంగ్రెస్ ఇచ్చినటువంటి దొంగ హామీల నుంచి కానీ, కాంగ్రెస్ దోపిడీ నుంచి కానీ, దౌర్జన్యాల నుంచి కూడా ఈ ఊరును కాపాడడం కోసం, అభివృద్ధి దిశగా తీసుకుపోవడం కోసం, ఒక హిట్లర్ పాలన నుంచి, ఆ కౌగిలి నుంచి, విష కౌగిలి నుంచి దూరం చేసే ప్రయత్నంలో మీరు ఇచ్చినటువంటి సపోర్ట్కు మేము ఎల్లవేళలా కృతజ్ఞతలై ఉంటాం. మీ యొక్క శ్రమను మర్చిపోము. మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి ఇంకా మేము ఎక్కువ పనిచేసి ప్రజల మన్నలను పొందుకొని ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము వ్యతిరేకించి ఇవాళ ప్రజల్లో పోరాటం చేయడానికి మీ యొక్క సపోర్ట్ మాకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చింది. మమ్మల్ని ఇంకా మా కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నది మీ సపోర్ట్ అని తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళొకసారి ప్రభుత్వం వస్తుంది 28ల. మళ్ళీ ఒక సుపరిపాలన అందించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో బలపరిచినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ.